సరిపోలేదు రెస్పాన్స్. కూల్. మరి ఈ రోజు సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న సరదాల సంక్రాంతి తెలుగు లోగిళ్లలో 2023 అనే ఈ వేడుకకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి నాతో పాటు ఈ రోజు యాంకరింగ్ చేయడానికి చాణక్య గారు ఉన్నారు. థ్యాంక్ యూ ప్రశాంతి. సో గత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా మనం చేసుకుంటున్నాం ఇదే పండుగ. కానీ లాస్ట్ 2 years అందరు మిస్ అయినట్టున్నారు. ఈ వాతావరణము ఇవన్నీ అంతా వర్చువల్ అయిపోయింది కరోనా వల్ల. కానీ ఈసారి మాత్రం మన సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు అలా పరిస్థితి, కరోనా వైరస్ యొక్క పరిస్థితిని చూసి అబ్బా ఖచ్చితంగా వీళ్ళందరినీ కలవాలి, పండగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మనకి ఈ పీజీపీ హాల్లో అరేంజ్ చేయడం జరిగింది. సో వెల్కమ్ ఎవ్రీబడి అండ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. లాస్ట్ 2 years కూడా మనము వర్చువల్ గా చేసుకున్నాము, అంత హ్యాపీ, కానీ ఇంత హ్యాపీ ఉండకపోవచ్చు. సో అందుకని మనం ఇక్కడ వర్చువల్ గా మనకి కార్యక్రమాలన్నీ చూడడానికి అవకాశం ఇచ్చిన సింగపూర్ తెలుగు సమాజం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు సింగపూర్ తెలుగు సమాజం. మరి ప్రతి ఏటా జరుపుకున్నట్టుగానే ఈ ఏడాది కూడా సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా సంతోషంగా ఉంది కదా? మరి వెరీ గుడ్. మరి ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా కార్యక్రమాలన్నీ ఫిజికల్ గా జరుపుకుంటున్నాము. మా ఈ సరదాల సంక్రాంతి తెలుగు లోగిళ్లలో తలుచుకుంటూ అనేకమైన కార్యక్రమాలు మనం జరుపుకున్నాము. అలానే ఆటపాటలతో మనం త్వరలో రాబోతున్నాము. ఇప్పటి వరకు మనకి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు ఇలా చాలా జరిగాయి కదండి. మేము కింద చాలా ఎంజాయ్ చేసామండి. ఇప్పటి వరకు రంగోలీ కాంపిటీషన్స్ అయ్యాయి. అందరు ఎంతో ఎంతూసియాస్టిక్ గా పార్టిసిపేట్ చేశారు. అసలు ఆ రంగోలీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు ఎంత టాలెంట్ ఉంది మన వాళ్ళకి అనిపిస్తుందండి. ప్లస్ అటు ఇంకో పక్కనేమో మొత్తం వంట కార్యక్రమాలు. నువ్వైతే చాలా మిస్ అవుతుంది. ఆ వంటలు అయితే అందరు నేను వెళ్ళ వెంటనే నాకు ఇచ్చిన టేస్ట్ కి పాపం నేను రోడ్ వేయడానికి మిస్ అయిపోయాను. కానీ ఆల్ ద ఫుడ్ ఇస్ వెరీ డెలిషియస్ అండి. చాలా బాగున్నాయి టేస్ట్. మీరందరూ కూడా టేస్ట్ చేసి ఉంటారు కదా, నచ్చాయా? వాళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రంగోలీ పీపుల్ అండ్ ద ఫుడ్ పీపుల్. సో ఏ ఈవెంట్ జరగాలన్నా కూడా మెయిన్ మనకి స్పాన్సర్స్ కావాలండి. సో ఈవెంట్ ఎంతో ఘనంగా జరుపుకోవడానికి కూడా ఆ ఈవెంట్ స్పాన్సర్స్ అండ్ ఫుడ్ స్పాన్సర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సో ప్రశాంత్, మరి ప్రతి కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే మనకి స్పాన్సర్స్ చాలా ముఖ్యం. అలానే వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు ఈ వేడుకకు మన స్పాన్సర్స్ ఎవరో తెలుసుకుందామా? మన ఈవెంట్ స్పాన్సర్స్ ఇన్నోవాటిక్, జానిక్, తందూర్ లాంచ్, కుమార్ ప్రాప్నెక్స్, ఈఎల్వి, శివం రెస్టారెంట్. మరి మన ఫుడ్ పార్ట్నర్స్ ఎవరంటే STS ఎగ్జిక్యూటివ్ కమిటీ, తందూర్ లాంచ్, కౌవెన్ ఫార్మర్, మిస్టర్ బిర్యానీ మరియు కుంభకర్ణ రెస్టారెంట్స్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్ టు బి సక్సెస్ఫుల్ అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము మన పార్టిసిపెంట్స్ ని వెల్కమ్ చేసే ముందు మరొక చిన్న గమనికండి. ఏంటంటే ఈ రోజు మన బీజీబీ హాల్ లోపలికి ఆడిటోరియం కి ఫుడ్ ఎవరు తీసుకురావద్దండి ప్లీజ్. ఇదొక గమనిక. సో గమనిక ఎక్కువ సినిమాల్లో మనం గమనికలు వింటూ ఉంటాం, స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. సో మనకు కూడా ఇప్పుడు ఒక గమనిక ఉంది. సో ఒక స్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ అండి అందరికి మాత్రం. పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఫుడ్, డ్రింక్స్ హాల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి లేదండి. ఏదైనా కూడా కిందకి వెళ్ళేసి మంచినీళ్ళు తాగేసైనా, డ్రింక్స్ అన్న, ఫుడ్ అన్న ఏదైనా పిల్లలకైనా కూడా కింద చూసుకోండి. బికాస్ ఇది చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు చెప్పారు మనకి. సో మన కార్యక్రమాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఉండాలంటే మనం ఇటువంటి చిన్న చిన్నవన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. So hope everybody are okay with this. Thank you so much for this. And then first program.
మరి ఇప్పుడు మనకి ఆటపాటలతో మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? నేను సిద్ధం, మరి మీరందరూ సిద్ధమా? ఎవ్రీబడి, ఇంకా ఏంటి వాయిస్ ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎనర్జీ సపరేట్ రాబోయేది ఎట్లా? ఇందాక ఫుడ్ కాంపిటీషన్ తిన్నారు కదా. అయ్యో రెడీ. థ్యాంక్ యూ, దట్స్ ఎ గ్రేట్ రెస్పాన్స్. ఇప్పుడు మనం ఆటపాటలు స్టార్ట్ చేయకంటే ముందు మనం కార్యక్రమంలో మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేసుకుందామండి. జ్యోతిని వెలిగించడానికి వచ్చిన వారు జ్యోతి ప్రజ్వలనకు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మన గెస్ట్ అరుణా సుబ్బారావు గారు, డాక్టర్ అరుణా సుబ్బారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆమెతో పాటు కోటిరెడ్డి గారిని మన సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు మరియు యమున గారు, స్వాతి గారు, సుప్రియ గారు, ప్లీజ్ అండి అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. నమస్కారం మేడం. ధన్యవాదాలు అండి అందరికి. మరి ఇప్పుడు సింగపూర్ తెలుగు సమాజం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి కొంతమంది ఇక్కడ లేనందువల్ల మా తెలుగు తల్లికి ఇప్పుడు సాంగ్ పాడాల్సిందిగా అందరినీ కమిటీ మెంబర్స్ ఎవరు ఇక్కడ దగ్గరలో ఎవరున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి. మా తెలుగు తల్లికి పాట పాడడానికి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. The song. A song, can you play a song, sir?
మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగలా గోదారి కదలిపోతుంటే విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మారు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని వారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుగా నీ పాటలే పాడుగా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. సో సంక్రాంతి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాము? అసలు ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము? ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది? సంక్రాంతి పండగకి అందరం కలిసి వచ్చాము, కానీ సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు ఈ పండగ మనకి? ప్రశాంత్, నీకు తెలుసా ఏంటండి సంక్రాంతి అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము? తెలుసండి. సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? అసలు సంక్రాంతి ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా మీకు? నాకు తెలుసు, మీకు తెలుసా? మీకు తెలుసా? సంక్రాంతి ఇదివరకు మన చిన్నప్పుడు ఊరులో ఒక నెల పాటు జరుపుకునే వాళ్ళంటండి ఈ పండుగ. కానీ తర్వాత రోజులు చేసరికి 4 రోజులుగా మారింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఇప్పుడు ఇంకా మన జాబ్ లో మనం అందరం మునిగిపోయి ఇప్పుడు కాస్త 3 రోజులు తయారైందండి. సింగపూర్ లో అయితే దానికి కూడా సెలవు లేదండి. ఎట్లీసారి మర్చిపోకుండా మన సింగపూర్ తెలుగు సమాజం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది కదండి. మరి మనకి ఇంకా జోష్ కావాలండి, సరిపోవట్లేదు. సో అందరూ మన ఫ్యామిలీస్ ని అక్కడ పండుగ సీజన్ లో ఉన్నప్పుడు ప్రతిసారి మనం ఫోన్ చేసి వీడియో కాల్ చేసి కనుక్కుంటున్నామే తప్ప అక్కడ ఉండి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం అన్న బాధ సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు మనకి లేకుండా చేశారు ఈ కార్యక్రమాలన్నీ. సో సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలండి. మరి ఇప్పుడు మన కార్యక్రమంలో లైక్ ఆటలు పాటలు స్టార్ట్ చేద్దామా అండి? నేనైతే సిద్ధమే ఎప్పటి నుంచో. వచ్చిన ఇప్పుడు ఒక సోలో సింగింగ్
వస్తున్నారండి కరణం సాహ్నా గారు. మరి మనం ఏ కార్యక్రమమైనా మనం పూజించుకునేది మొట్టమొదటిగా గణపతిని. సో అలానే ఇప్పుడు ఒక గణపతి సాంగ్ పాడడానికి వస్తున్నారు. సో కరణం సాహ్నా గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కన్నం సాహ్నా రెడీగా ఉంది. మరి మీరందరూ ఒక్కసారి చప్పట్లతో ఎంకరేజ్ చేస్తారా? కరోకి స్టార్ట్ చేస్తారా ప్లీజ్? ఫస్ట్ సోలో సింగింగ్ కరోకే ప్లీజ్. शक्ति सहित गणपति शङ्करादिसेवितं विरक्त सकल मुनिवर सुरराजविमुक्त गुरुहं शक्ति सहित गणपति शङ्करादिसेवितं विरक्त सकल राजविनुता गुरु पोषकम् अवसुतं विनायकम् पोषकम् अवसुतं विनायकम् भक्ति मुक्ति प्रणतोषितं रक्तपादाभुजं भावयामि भक्ति मुक्ति प्रणतोषितं रक्तपादाभुजं भावयामि सहित गणपति शङ्करादिसेवितं विरक्त सकल मुनिवर सुरराजविनुत गुरुः सुरराजविनुत गुरुः వాళ్ళందరూ సీట్ తీస్తున్నారు అక్కడ బ్యాక్ ఉన్నారు. जन्मुद श्री रामचंद्र राम जनार्दन राम मनोज राजा Thank you so much for the beautiful song. Thank you, Andy. థ్యాంక్ యూ. చాలా బాగా పాడింది కదండి చిన్నారి.
మరి నెక్స్ట్ మనకి గ్రూప్ సింగింగ్ కి పాడాల్సిందిగా శ్రీ నవనీత శ్రీకళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ సింగింగ్ అండి. గణేష సాంగ్ ఇక్కడే ఉన్నారా అండి నవనీత గారు మరియు శ్రీకళ? సో ఇక్కడ లేరనుకుంటా చాణక్య గారు. నవనీతనా? సో నవనీతకి ఒక్కసారి మనం చప్పట్లతో వెల్కమ్ చెప్దామా? స్టేజ్ మీద పాడడానికి మాట్లాడడానికి భయం అంటే చిన్న చిన్న పిల్లలందరూ ఎంత అందంగా వచ్చి పాడుతున్నారో అంత ముద్దులు ముల్లగా తయారయ్యి. లెట్స్ ఎంకరేజ్ దెమ్. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननं एकदन्तं उमासुतं विघ्नहरं भज गजाननं मूषिकवाहन गजाननं मोदकहस्ता गजाननं मूषिकवाहन गजाननं मोदकहस्ता गजाननं एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननं चामरकर्णा गजाननं विललितसूत्र गजाननं वामनरूप गजाननं महेश्वरपुत्र गजाननं विघ्नविनायक गजाननं पादनमस्ते गजाननं एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननं. ओम शिव परात्परा शिव ओंकारो शिव तव शरणं नमामि शंकर गजामि शंकर उमा महेश्वर तव शरणं गौरी शंकर शंभो शंकर सांब सदा शिव तव शरणं गौरी शंकर शंभो शंकर सांब सदा शिव तव शरणं सांब सदा शिव तव शरणं सांब सदा शिव तव शरणं. जय जय मारुति 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 जय मारुति अंजलि पुदल्वा आंजनेय अंजलि पुदल्वा आंजनेय वाय कुमार वानर वीर वाय कुमार वानर वीर वाय कुमार वानर वीर वाय कुमार वानर वीर रुद्रदेव नित्य रूप भक्तिशीला परम दयाला रुद्रदेव नित्य रूप भक्तिशीला परम दयाला रुद्रदेव नित्य रूप भक्तिशीला परम दयाला रामदूत श्री राम जय जय राम रामदूत रामदास संजीव दत्त सुंदर रूप हनुमंत सूरधीर गंभीर हनुमंत सूरधीर गंभीर चिरंजीवियान मारुति देवा चिरंजीवियान मारुति देवा. ధన్యవాదాలు. చక్కగా పాడారు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు పాటలు అయిపోయినాయండి.
ఇందాక ఒక చిన్న పాప వచ్చింది స్టేజ్ మీదకి పిక్చర్స్ వేసుకుంది, ఎవరో తెలియదు మరి. ఏమంటుందంటే నాకు ఇప్పటివరకు పాటలు అయిపోయినాయి, నేను డాన్స్ వేస్తా చూడు, నేను డాన్స్ వేస్తా చూడు, లేకపోతే డాన్స్ నుంచి చూపుతా చూడు, జంబలగడి జారు మిఠాయి అని వచ్చి వెళ్ళిపోయి నాకు ఒక చిన్న బాణికి వెళ్ళిపోయింది. మరి మరి ఇప్పుడు మాకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కావాలి. డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరందరు రెడీయా? ఓకే, లెట్స్ వెల్కమ్ నాగసింధు. సో నాగసింధు గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. ఎలా ఉందండి పర్ఫార్మెన్స్? వర్షం లేకపోయినా గొడుగుతో వచ్చి అద్భుతంగా మనల్ని కూడా వర్షం తప్పిసినట్టు చేశారు ఇవిడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అన్ని భాషలు ఏదో అరబిక్ మిక్స్ చేశారు, తెలుగు సూపర్, మన అందరినీ ఎంటర్టైన్ చేశారు. అది మనకు కావాల్సింది. ఓకే కదా మీకు? సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెస్పాన్స్ సరిపోలేదంట, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనం ఒక కూచిపూడి నృత్యం చూద్దామండి. ఇప్పుడు మరి దీనికి రావడానికి తనుజ గారు మరియు పివి సిరిక రావాల్సిందిగా కోరుతున్నాము. కూచిపూడి డాన్స్ అండి. ప్లీజ్ వెల్కమ్. డాన్స్ పర్ఫార్మెన్స్ బై తనుజ గారు మరియు పివి శ్రీరిక. సాంగ్ ప్లీజ్.
ఉదాత్తమోదకం సదా ముక్తిదాయకం కళాధరావకం సకం విలాసమాదక్షకం అనాయకైకనాయకం వినాశదేవదంద్యకం నదాశుభాశుభాషకం నమామిదం వినాయకం ఉదాత్తమోదకం సదా ముక్తిదాయకం కళాధరావకం సకం వినాశితే నదాశుభాశుభాషకం నమామిదం వినాయకం నిగరిజని నిరిజని సంపగది నిగపని నిగరి బని బగ సని గని గపని బని నిగరి సాని బని సాని సని గరి సాని బని బగ త్రిగప సాని బగ పునః సదా ముక్తిదాయకం కళాధరావకం సకం విలాసిమోదరక్షకం. కూచిపూడి నృత్యం చాలా చక్కగా పర్ఫామ్ చేశారు కదండి. వీళ్ళెవరో కాదండి, స్టూడెంట్స్ ఆఫ్ మాతృశ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్ పర్ఫార్మింగ్ గణేష పంచరత్న అనే సాంగ్ మీద వీళ్ళు పర్ఫామ్ చేశారు. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కాదండి, ఇప్పుడు మనకి చీఫ్ గెస్ట్ వచ్చారు. ఈ రోజు వేడుకకి మన సింగపూర్ తెలుగు సమాజం వాళ్ళు ఒక ముఖ్య అతిథిని ఇందాక కింద చాలా మంది చూసే ఉంటారు. ఆవిడ ఆల్రెడీ గొబ్బల దగ్గర పాట పాడారు, ప్లస్ మనకి రంగోలి దగ్గర కూడా ఆవిడ చేశారు. సో ఆవిడ ఎవరో తెలుసా మీకు? మరి వారు ఎవరో కాదండి, డాక్టర్ వి అరుణ సుబ్బారావు గారు. Let's give her a big hand of applause. మరి మీ అందరికీ ఇంకోటి కూడా చెప్పాలండి, అరుణ సుబ్బారావు గారు జానపద గాన కోకిల, ప్యారడీ క్వీన్, సాంప్రదాయ గాన శిరోమణి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డీ, ఇంకా ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్, మరియు ఆల్ ఇండియా రేడియో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, లింక్ బుక్ రికార్డ్ క్రియేటర్ కూడా ఆవిడే. సో షీస్ అ ఫౌండర్ ఆఫ్ అల్పనా కల్చర్ ఆర్గనైజేషన్ ఉంది. సో వెల్కమ్ హర్ ఆన్ ది స్టేజ్. అంతేకాకుండా ఆవిడ 12 భాషల్లో జానపద గీతాలు కూడా పాడారు. అంతేకాకుండా 10 వరల్డ్ రికార్డ్స్ కూడా ఆవిడకి సొంతం. మరి మరొక్కసారి అరుణ సుబ్బారావు గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మ్యామ్ టు ద స్టేజ్. మీతో స్టేజ్ పంచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు డాక్టర్ అరుణ గారికి మనం ప్యారడీ విందామా? మేడం, ద స్టేజ్ ఈజ్ యువర్స్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉందండి. నాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సింగపూర్ రావాలని. ఒక 12 దేశాలు అంటే దాదాపు ఒక్కొక్క దేశానికి, అమెరికాకి 8 సార్లు వెళ్ళాను. మస్కెట్, కువైట్, ఖతార్ లాంటి అన్ని దేశాలు, ఆస్ట్రేలియా, మలేషియా కూడా వెళ్ళాను. సింగపూర్ ఎందుకో మధ్యలో ఉంది కానీ నన్ను పిలవలేదు అనుకుంటున్నాను. అంతలో నాకు రవికుమార్ గారు కలిశారు. ఆయన అనిల్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది. అనిల్ గారు స్పందించి నన్ను పిలవడం జరిగింది. అలాగే అనిల్ గారితో పాటు అనిల్ గారు చెప్పగానే అందరూ అర్థం చేసుకొని మన సంస్థ సభ్యులందరూ నన్ను ఇక్కడికి పిలిచారు. మిమ్మల్ని అందరికీ కలిసేలా చేశారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన తెలుగు వారందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. మన తెలుగు సమాజాన్ని స్థాపించి ఇప్పటికీ 47 వసంతాలు పూర్తి చేసుకొని 48లో అడుగు పెడుతుంది. మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చేస్తూ ముందుకు సాగుతున్న మన తెలుగు సమాజం, సింగపూర్ తెలుగు సమాజం సభ్యులందరికీ, అంటే మొదట స్థాపించిన వారు మొదలుకొని ఇప్పటి వరకు నడిపిస్తున్న వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి
మన భాషను, మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలి. నా పేరు అరుణ సుబ్బారావు వారు చెప్పారు. మీ ముందు రావడం సంతోషంగా భావిస్తూ కాస్త ట్రాక్ కాకుండా ముందుగా మామూలుగా పాడతాను. ఆర్కెస్ట్రా లేదు కాబట్టి మీరు చెప్పండి, నాకు ఆర్కెస్ట్రాగా భావిస్తాను. ఓకే అండి. ఇది సంక్రాంతి బండి పాట. బండి మీద బావెళ్తుంటే మరదలు వెనక వెళుతుందండి. ఏమని? బంగారు వన్నె కాడా బండితో అందగాడా బండికి నానై మామా బలిగుంది నీ మర్యాద. బంగారు వందగాడ బండితో అందగాడ బంగారు వందగాడ బండితో అందగాడ బండికి నానై మామా బలిగుంది నీ మర్యాద. బండికి నానై మామా బలిగుంది నీ మర్యాద. అదే ఆహా ఎలా పట్టెద్దు ఎగిరి పడుతుంది, దా పట్టెద్దు దాటి వస్తుంది. గంటలు గల్లు మంటే గుండె జల్లు మంటే కొరడా చెల్లు మంటే కొండల కోరలు దాటేసాని. బండికి నానై మామా బలి గుండి మర్యాద. దయచేసి మైక్ తగ్గించకండి, కొంచెం పెంచండి ప్లీజ్. ఇది మన ఆంధ్ర సంబంధించిన జానపదం ఇది. అలాగే కొంచెం రాయలసీమకు వచ్చామనుకోండి, సరదాగా ఎలా ఉంటుంది భార్యాభర్తల పాట. తుమ్మేద అదే తుమ్మేదలు నాగే మీరా దరి కొరుడు ముచ్చెరగల పైన చామంతాలాడేవే మీరా. తుమ్మేద తుమ్మేద అదే తుమ్మేదలు నాగే మీరా దరి కొరుడు ముచ్చెరగల పైన చామంతాలాడేవే మీరా. ఏటికి మోరా హరిదర ఏటికి మోరా అయ్యో ఏటికి మోరా చాపలు తేరా బాయికి పోరా నీళ్ళు తేరా బండాకేసి వాదర మొగుడ సట్టీలేసి వండర మొగుడ చాపల్లాకు సారు నీకురా వల్లోని మొగుడ వయ్యారం మొగుడ అరే చాపల్లాకు సారు నీకురా. ఆ తర్వాత తెలంగాణకు వచ్చేద్దామండి. మరి పండగ అంటే చాలు మన ఆడవాళ్ళు ఎంత చక్కగా పట్టు చీరలవన్నీ లోపల నుంచి అప్పుడు బయటికి తీస్తారు. నగలవన్నీ కూడా పెట్టుకొని చక్కగా తయారైన ఒక అమ్మాయి వాళ్ళ మామకు చెప్తుందంటే ఎలా తయారైందో. నా అందం సూడు మామయ్య, నా అందం సూడు మామయ్య, సిరిసిల్ల సీలా సిసిపడరైగా బొరగిరి పట్టు గజ్వెల్లి గాజులు, నా అందం సూడు మామయ్య. కాళ్ళు చూడు కాళ్ళందము చూడు అరే కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళు చూడు కాళ్ళందము చూడు కాళ్ళ కొండ కడియాలను చూడు, నా అందం సూడు మామయ్య. అరే సిరిసిల్ల సీరా సిసిపడరైగా బొరగిరి పట్టు గజ్వెల్లి గాజులు, నా అందం సూడు మామయ్య. అండి కొంచెం మైక్ ప్లీజ్, మైక్ కొంచెం సౌండ్ పెట్టండి ప్లీజ్. అలాగే మరాఠీలో జానపదం ఎలా ఉంటుంది? జసా జీవాత జీవ కోచు మాలో तसा फिरती स्वार्थाई मालो तुझे कोणाला तोंडमच मेडलं का नाही बागोड दुश्मन दड धागाला लागली गाला पाणी देम देम गाला जलको राणी जो गाणी फिरो या बापुरा संत तमाचा फारतो कारगार माडूच अंदाला बिडूच संत तुझोनी माझा जोडो पाणी देम देम गाला. ఇది మరాఠీ జానపదం. థ్యాంక్ యూ. అలాగే ఒరియాకి పెడితే ఒరియా పాట ఎలా ఉంటుంది జానపదంలో? రంగపోతి ఇది రంగపోతి హై రంగపోతి ఇది రంగపోతి హై రంగపోతి రంగపోతి కోనా కాలోటా ఆసిపడి బహానా కాలా ఐ గోలాజీ గోలాజీ లాజే హై ఐ గోలాజీ గోలాజీ లాజే హై लाज लाजे नहीं कम संभालोगा नहीं काला नहीं काराता. ఇలా చాలా భాషలు. ఏ పాట కావాలి? ఏ పాట పాడినా డాన్స్ రంగపోతినా? ఆవిడ డాన్సర్ అండి. సో మీరు ఏ పాట పాడినా కూడా ఆవిడ డాన్స్ చేస్తారు. రెడీనా?
అందరు రెడీ అలా డాన్స్ చేయడానికి. जसं जीवाचा जीव खोच मांडव तसं कीर्ती स्वार्थाही मांडव तुझे कोणाला तोंडमच मेंढ का नाही बघून दुश्मन दड दागाला लागली गाला पाणी थेंब थेंब गाला रागाला लागली गाला पाणी थेंब थेंब गाला. చాలా బాగా చేసింది కదా. రంగపోతి ఇది రంగపోతి హాయ్ రంగపోతి ఇది రంగపోతి హాయ్ రంగపోతి కోనా కలోటా ఆసిపడే బహాన కాలా హై గులాజీ గులాజీ లాజే హాయ్ హై గులాజీ గులాజీ లాజే హాయ్ లాజీ లాజే నై బాంస మాలోగా నై కారా సూపర్. మీరందరూ కూడా అక్కడ డాన్స్ చేయండి. డాన్స్ చేయడానికి ఎవరే పట్టుకోరు. అంటే ఇది కేవలం మంచుకు మాత్రమే చిన్న అందుకే పాడి వెళ్తున్న ట్రాక్స్ కూడా ఉన్నాయి కానీ డైరెక్ట్ గా పాడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాడీకి వద్దామండి. చిన్న ప్యాడీ నవ్వించడానికి. ప్యాడీస్ అన్నవి ఏంటంటే సరదాగా నవ్వించడానికి మాత్రమే. నేను మన హైదరాబాద్ లో కార్లో వెళ్తున్నాను. ఎక్కడైనా జనం ఉండరు కానీ పానీపూరి బండి చుట్టూ మాత్రం జనాలు ఉంటారు ఫుల్గా. వాళ్ళని చూడగానే నాకు అనిపించింది. బలితమ్ముడు సినిమాలో ఒక పాట ఉంది, ఎంతవారు కానీ ఏ కాంతలైనా కానీ. అవునండి, నేను ప్యాడీలో పడి ఓరికి నేను మర్చిపోయాను, సారీ. అది చూడగా నాకు అనిపించింది, ఎంతవారు కాని ఏ కాములైనా రాని పానీపూరి బండి ముందు ఆగిపోదురే చేతిలో చిప్పతో పానీపూరితో. ఇలా అవునా? అలాగే ఎవరు ఏమనుకోకుండా మీ పేరు చెప్తారా? వెనుకున్నవారు మీరిద్దరికి ఎవరు చెప్పినా పర్లేదు, మీ పేరు చెప్పండి సార్. సింధు గారు. సింధు గారు పెళ్ళైన కొత్తలో వంట పెళ్ళైందమ్మా, సారీ, పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఆయనకి వంట చేసి పెట్టారమ్మా. పాపం ఆవిడ ముచ్చట పట్టి పూరి చేశారు. ఏమైందో వాళ్ళ ఆయన నాకు చెప్తారు, తర్వాత అడుగుతాను ఏంటని. ఇదేంటంటే తలంబరాల సినిమాలో ఆ పాట ఉంటుంది, ఇది పాట కానీ కాదు ఏ రాగం నాకు రాదు. అయితే ఆ చూల్లో మన సింధు గారు చేసిన పూరి ఏమైందో చెప్తాను. అమ్మ తప్పగా తీసుకోవద్దు, సరదాగా నవ్వించడానికి అంతే. ఇది పూరి కానీ కాదు ఏ వంట సింధుకు రాదు, వేదన పడగా రోదన రొట్టిగా చేసి పూరి వంటనిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది సింధు, పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనమును వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమైందని. ఆ పూరి గుండె కోత సింధు వంటకు శ్రీకారం, తను చేసే ప్రతి వంట మా నాయనకు అవమానం. సూపర్. సారీ అమ్మా సింధు, కాసేపు నీ పేరు వాడుకున్నందుకు. అవకాశం. థ్యాంక్ యూ తల్లి. అంటే డాడీలు ఇలా సరదాగా ఒక్కొక్కరి మీద పాడుకోవడం. మరి భార్య భర్తలు పెళ్ళైన కొత్తలు ఎలా ఉంటారండి? చాలా ఆనందంగా చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. ఎలా ఉంటారు? నన్ను దోచుకొందువటి వన్నెల దురసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఇంత అందంగా పాడుకుంటారు కదండి. పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత, ఈవెన్ మీరే కాదు మేము కూడా అంతే, ఎలా పాడుకుంటారు ఈ పాటని? ఓకేనా? నన్ను పీకు తిందువటి, నన్ను పీకు తిందువటి రాక్షసి పిల్లామ, మేమే తక్కువ తిన్నామా? ముక్కలుగా కోసి తిందు నిన్నే మాయన, నిన్నే మాయన, నన్ను పీకు తిందువటి. అప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, ఏమని? పెళ్లికి ముందు నన్నేమో ఐశ్వర్యారాయంటివి, పెళ్లి కాగానే కల్పనారాయని కసురు కొంటివేనా, విసుగు కొంటివేనా. ఏం చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు ఆడవాళ్ళతో చెప్పకూడదు సార్, ఏమనుకోకండి. ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో పడి ఒక మాట చెప్పేశారు, ఏమని? అదిగో మా తమ్ముడు చాణక్యలాగా, నీ కోసం కాదు నేను మీ చెల్లిని కోసమని
మీ ఇంటికొచ్చి నేనే పాలబడితే నీకు మలి అయిపోయి నన్ను పీకు తిందుమంటే. సూపర్, క్లాస్ క్లాస్. అలాగే అన్ని దేశాలకు వెళ్తుంటే మన అమెరికా వెళ్ళినప్పుడు ఆ మధ్యలో అమెరికా వెళ్ళినప్పుడు ఎవరు ఇంగ్లీష్ పాటలు వచ్చారు నాకు కష్టం అనిపించింది. ఇంగ్లీష్ పాట అంటే నాకు రాదు, ఏం చేయాలో అర్థం కాక పర్లేదండి నేను ఇంగ్లీష్ పాట పాడతానని చెప్పి తెలుగు పాట ఇంగ్లీష్ లాగా పాడేశాను. ఓకేనా? కాకపోతే అంటే ఆ పాట ఏంటనేది మీరు చెప్పాలి తెలుగు పాట. ఓకేనండి? ఏమన్నా అర్థమైందా? నాకే అర్థం కాలేదండి. మరోసారి పాడా. ఇది మీ అందరికి తెలిసిన తెలుగు పాట అండి. చికెను ముక్క లేదు, చిల్లు బీరు చుక్క లేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఈ పాట చియాకును ముక్కల చిల్బే చొక్లా చూసారా? మీరు ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి గిఫ్ట్ నాకే ఇచ్చేయాలి మరి. ఓకేనా? అర్థం కాలేదు. అలాగే మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్ అండి అడగనా? కాకి నల్లగా ఎందుకుంటుంది? గిఫ్ట్ తెప్పించారండి, నేను చెప్పా గిఫ్ట్ ఇవ్వాలి మా వాడికి. కాకి నల్లగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటే బాగోదు కాబట్టి. ఇంకా అండి, కాకి నల్లగా ఎందుకుంటుంది సార్? చెప్పండి సార్. ఇంకా ఆన్సర్స్ అందరి నుంచి కావాలండి. బ్యాక్ సైడ్. కాకి కాబట్టి తెల్లగా ఉండలేదు కాబట్టి. ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకెవరైనా చెప్తారా? అంతేనా? అక్కడ ఉండిపోదాం మనం. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? మీ పేరు చెప్పండి, లేచి కూర్చొని చెప్పండి. వేరే లవ్లీ రాసుకోలేదు కాబట్టి కాకి నల్లగా ఉందండి, రాసుకుంటే తెల్లగా ఉంటుంది. ఆ సంగతి నాకు తెలియక ఇప్పుడు నాకు రాసుకోలేదు నేను. ఇంకో క్వశ్చన్ మరి అడిగినా. గుడిమెట్ల బంగారయ్యని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడిమెట్ల బంగారయ్యని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడిమెట్ల బంగారయ్య. అంతేనా? ఎంత మంచివాళ్ళు అండి మీరు. అందరూ మంచివాళ్ళే. మా వాళ్ళు ఆన్సర్ మాత్రం చెప్పట్లేదు అంతే. ఇంకెవరైనా చెప్పగలరా? చూడండి ఒకసారి చెప్పండి అమ్మా. చెప్పండి. అందరూ అక్కడ ఆగిపోయారు, మీరు అందరూ ఆలోచిస్తూ ఉండండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీతో చెప్తాను, ఆలోచిస్తూ ఉండండి. ఒక క్వశ్చన్ అడిగేసి నేను వెళ్ళిపోతాను. ఓకేనా? ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. అందాల నవ్వుని అరవిరిసిన పూలు. అంటే నీతో చెప్పిద్దామని. మా ప్రశాంతి మాటని కోటి వరాలు చిగురించి విరబూసి చెట్టే చెట్టు మా చాణిక్య నడయాడే సెట్టే సెట్టు ఆడినదే ఆట తను పాడినదే పాట అది చూసి మురిసేరు తెలుగు సమాజం ప్రేక్షకులు. అందరికీ ధన్యవాదాలండి. ఈ టాలెంట్ కి అసలు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ వస్తాను. అసలు ఏది చూసినా అప్పటికప్పుడు ఆవిడ చెప్పగలరు. ఇది ఒక్కటే కాదండి, అసలు అన్ని భాషలు ఎట్లా నేర్చుకున్నారో, అసలు అన్ని భాషల్లో పారడీస్ సాంగ్స్ అంటే. మళ్ళీ నిన్న కలిసినప్పుడు ఆవిడ ఒక పాట పాడారు, సంగీతం కూడా అద్భుతం అన్నమాట. ఇంత టాలెంటెడ్ వాళ్ళని తీసుకొచ్చిన తెలుగు సమాజం వాళ్ళకి, ఇంకా నాకు ఈ అదృష్టం దొరికినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఇంత బాగా మనల్ని అలరించినందుకు మేడం కి థ్యాంక్ యూ. And big round of applause please. ఆ క్వశ్చన్ మాత్రం గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఆవిడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ రెడీ చేసి ఉంచుకోవాలి. ఆన్సర్ అన్ని గుర్తు తెచ్చుకోండి అందరూ. మరి ఇప్పుడు ఒక స్పీచ్ ఉందండి. ఇప్పుడు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కోటిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నామండి.